ఫ్రెండ్స్ ఈరోజైతే 'కల్కి' మూవీ సాంగ్ అయితే మళ్ళీ చేసిన. ఇది మన 'ఆర్ఎస్ గురూజీ' ఛానెల్‌లో చేసిన. ఆ ప్రాజెక్ట్ కావాలంటే కూడా ఈ వీడియో కింద ఇచ్చాను. ఇప్పుడు చేసిన వీడియో కూడా ఈ డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. రానున్న 1000 జన్మలకిదే నా లోకం. ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇదే సాంగ్ మీద నేను ఆల్రెడీ వీడియో అయితే ఒకటి చేసిన. అది 'ఆర్ఎస్ గురూజీ' ఛానెల్‌లో చేసిన. ఒకవేళ అదే సాంగ్ తోటి కావాలంటే అది ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. దాని ఎఫెక్ట్ వేరే ఉంటది. ఇది ఎఫెక్ట్ అయితే వేరే ఉంటది. కానీ 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను నేను. వీలుంటే అది ట్రై చేయండి. లేకపోతే మీరు చేసి ఉంటే చాలా మంచిది. ఇది కూడా ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ట్రెండింగ్‌లో ఉంది. నేను దీనికి ఫస్టే చేసేటప్పుడు 'ప్రభాస్ సార్' ఫోటోతోటి చేద్దామని అనుకున్నా. కానీ ఆ రోజు అది గర్ల్స్ ఫోటోస్ ట్రై చేసిన. మీరు ట్రై చేయండి, బాగుంది ఇది కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇందులో అయితే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. కావాలంటే ఈ ఫాంట్ లింక్ వీడియో కింద ఇస్తాను, యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. స్టార్టింగ్లో అయితే మనకు ఆల్రెడీ డైలాగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకైతే గ్రూప్స్ ఉంటుంది. గ్రూప్లో మీరు ఫోటో చేంజ్ చేసుకోవడం చాలా సింపుల్ ఉంటుంది. ఎందుకంటే మీ ఫోటో ఎలాంటి ఫోటో ఉన్నా కూడా సెట్ అయిపోతుంది ఇందులో, ఎక్కువ కష్టం లేకుండా. ఎగ్జాంపుల్గా ఈ గ్రూప్ ఉంది. గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ ఫోటో డిలీట్ చేసేయండి ఫస్ట్. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మనం సంథింగ్ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఏదైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫోటో యాడ్ చేసినా దీన్ని కరెక్ట్గా షేప్ దగ్గర తీసుకొచ్చి నాకు ఎంతైతే కావాలో అంత పెట్టాను. దీనికి షేప్ ఎంతైతే ఉందో అంత పెట్టాను. సెట్ అయిపోతుంది ఫోటో అనేది. మీకు ఐడియా ఉంది. ప్రతి ఒక్క ఫోటోని ఇప్పుడు ఇందులో అయితే 6 ఫొటోస్ ఉంటుంది గ్రూప్లో. అంటే 6 గ్రూప్స్ ఉంటుంది కాబట్టి 6 ఫొటోస్ అనుకోండి. దాని తర్వాత ఎండింగ్లో మాత్రం ఒక ఫోటో ఉంటుంది. దీనికైతే నేనైతే ఒక వీడియో క్లిప్ అయితే ఇస్తాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేద్దాం దీన్ని వేరే ఫోటోతోటి. ఓకే, చేంజ్ చేసిన కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తా. ఓకే, ఈ సైజులో చాలు. ఓకే, ఇక్కడనే వచ్చి కింద ప్లస్ సెకండ్ 3 సెకండ్ వీడియో ఒకటి ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్దాం. ఆ వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసి ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ లిరికల్ అయితే వస్తుంది. దాని తర్వాత 3 ఫొటోస్ అయితే వస్తుంది. ఇక్కడ 3 ఫోటో వచ్చినప్పుడు అంటే 3 ఫొటోస్ అయితే గ్రూప్ వస్తుంది వరుసగా. కాబట్టి ఇక్కడ మీరైతే ఈ స్టార్టింగ్లో 2 ఫొటోస్ మాత్రం ఒకటే ఫోటో యాడ్ చేయండి. దాని తర్వాత 3 ఫోటో మాత్రం వేరేది యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక నిమిషం. దీన్ని కాపీ చేసిన, ఇక్కడ పేస్ట్ చేసిన. 2 సేమ్ ఉన్నాయి, నో ప్రాబ్లం. దానిపైన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసిన. ఇక్కడ మనకు చూసుకుంటే సరిగ్గా అడ్జస్ట్మెంట్ కాలేదని అనిపిస్తుంది. దీని సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా సెట్ అయింది. దీన్ని కాపీ చేద్దాం. ఇప్పుడు మీరు మిగతా ఫొటోస్ యాడ్ చేసుకోండి నార్మల్గా ఇలా. ఇక్కడ నేను కొంచెం ఎంబీ ప్రాబ్లం వల్ల అన్ని ఫొటోస్ అయితే ఇవ్వలేదు. ఇవి అన్నీ యాడ్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి ఇలా. ఓకే, దీన్ని కొంచెం జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, కావాలంటే ఆ ప్రాజెక్ట్ యూజ్ చేయండి, లేకపోతే ఇది అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.